7 years టైం ఉంది, అయినా భయపడి తెచ్చాడు. కంసుడు 8వ గర్భం కదా, 7 పిల్లలు పుట్టిన 7 ఏళ్ళు టైం ఉందిగా, అయినా భయపడ్డాడు. మృత్యువు వస్తుంది అని చెప్తే ఆ మృత్యువుని అభిమానంగా, ఆదరంగా, ప్రేమగా ఆహ్వానించగలిగిన వాళ్ళు ఎంతమంది అండి? ఎవరు ఆహ్వానించడు. ఎట్టాగొట్ట బతికించండి డాక్టర్ గారు, ఎట్టాగొట్ట. నాన్న చాలా అయింది నాన్న అని పిల్లవాడు అంటుంటే ఇంకా తప్పు చేయవాయా, నాన్నకన్నా ఎక్కువ అని చెప్పి వాడిని మందలించి ఆ డాక్టర్ని అడుగుతాడు. గాని ఇంకెంతకాలం అయ్యా బాబు, ఉంటే ఉంటా పోతే పోతా ఇక కానిచ్చే అనలేరండి, అనరు. కానీ అలా ఎదురు చూసే మహాత్ములు కూడా లోకంలో ఉన్నారటండి. కృతకృత్యా ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివాతిథిం. తాము జన్మించిన తర్వాత కృతార్థులైన వాళ్ళు, కృతార్థత మనకి ఎప్పుడు కలుగుతుంది అని అంటే, అమ్మా దయచేసి 80-90 ఏళ్ల తర్వాత అనుకోబాకండి. మన బాధ్యత ఎంతవరకు అంటే కొంతవరకే. ఇప్పుడు బాధ్యతలు పెంచుకుంటున్నాం, వద్దు బరువు పెంచుకోబాకండి. ఇప్పుడు గుడ్డ జబ్బు వస్తే బరువెత్తద్దు అంటే శారీరకంగా మనం బరువెత్తట్లేదు కానీ మానసికంగా ఎత్తుతూనే ఉన్నాం, అదొద్దు. మన బాధ్యత ఎంతవరకు కరెక్ట్ గా అయితే పిల్లల్ని ఒక ఇంటి వాళ్ళని చేసేంత వరకు, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పేంత వరకు. ఆ తర్వాత మనకి సంబంధం లేదు. సంబంధం లేదంటే సంబంధం లేదు అనే మాట వాళ్ళతో అసలు అనకూడదు. అంటే ఇప్పుడే పొమ్మంటారు బయటికి, అనకూడదండి. అంటే రిలేషన్ అనేది ఆ అతి ప్రేమను పెంచుకోకూడదు వాళ్ళ మీద. పెంచుకుంటే పోయేటప్పుడు నానా అవస్థ పడతావు, వద్దు. ఎవరి మీద పెంచుకోవాలి ప్రేమను? పరమాత్మ పైన పెంచుకోవాలి. ఎందుకో తెలుసా? స్వామి 60 దాటినాయి, ఏదో రోజు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది, మధ్య మధ్యలో టికెట్ లేకుండానే ఎక్కేస్తున్నారు ట్రైన్. చిన్నపిల్లలు వెళ్ళిపోతున్నారు, కుర్రవాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందుకని ఇంతకాలం నేను వివాహం చేసుకున్నాను, పిల్లల్ని పెంచాను, వాళ్ళకి చక్కగా విద్యాబుద్ధులు నేర్పించాను, పెళ్లిళ్లు చేశాను. ఇక పైన వారి బాధ్యత లేదు ఆయన, అప్పగించాలి ఆయనకి. ఎవరికి? పరమాత్మకి. అంతేగాని అక్కడే కూర్చుని కుర్చీ వేసుకుని నేను చెబితే వింటర్లేదు అని మొదలు పెట్టావనుకోండి, ప్రయోజనం ఏమిటి? నీ మాట, నీ మనస్సు నీ మాట వింటోందా? సూటిగా ప్రశ్న. వింటర్లేదే. నీ మాటే నీ మాట విననప్పుడు, నీ మనస్సే నీ మాట విననప్పుడు, నీ మాటే నువ్వు అనుకున్నట్లుగా రానప్పుడు, ప్రశాంతంగా మాట్లాడదామని మొదలుపెట్టి ఆవేశంగా మాట్లాడినప్పుడు, ఏ రకమైనటువంటి ఆ పరుషపద జాలము వాడకూడదని తిట్టకూడని తిట్లు తిట్టినప్పుడు, నీ బిడ్డ ఏదో నీకన్నా గొప్పవాడేవాడు, అందులో మొహమాటమే లేదండి. ఇప్పటి కుర్రవాళ్ళు మనకన్నా చాలా గొప్పవాళ్ళు. విద్యా విషయంలో, ఉద్యోగ విషయంలో, కష్టపడే విషయంలో, ధనం విషయంలో. అవునా కదా? వాడి విషయంలో ఎందుకు వేలు పెడతావు నువ్వు పోయి పెద్దానికి? వాళ్ళకే ఉద్యోగాలు ఉంటాయి, నానా అవస్థలు. నిజం చెబుతున్నానండి, మీరందరికీ తెలుసు, మీ మనవాళ్ళు పిల్లలు చూస్తూ ఉంటారు. ఈ ఉద్యోగాలు ఏమిటో తెలియదు, ఆ దరిద్ర పెట్టెలు ఇస్తారు వాళ్ళు. దాని ముద్దు పేరు ల్యాప్టాప్. నా దృష్టిలో దరిద్ర పెట్టె. ఆ పెట్టి ఇచ్చిన వాడు ఏం చేస్తారంటే ఇంట్లో కూడా చేయమంటాడండి. వాడు 6 గంటల దాకా ఆఫీసులో కొట్టుకొచ్చాడు. ఇంటికి రాగానే మళ్ళీ ఫోను, మళ్ళీ ఓపెన్ చేసి కూర్చుంటాడు. ఎప్పుడు ఆపుతాడో తెలియదు. అర్ధరాత్రి 12 దాకానమ్మా. మీ అందరికీ తెలుసు అది. మనం నాయిలా అన్నాం అనుకోండి, మాడకూడదు. వాళ్ళు ఎవరో మీటింగ్ లో ఉంటారు. ఏంటండి సమయానికి నిద్ర లేదాయి, సమయానికి తిండి లేదాయి. వాడు లక్షలు సంపాదిస్తే మనం హాయిగా సమయానికి తినచ్చేమో గాని వాడికి మాత్రం లేదు, ఆరోగ్యం పాడైపోతుంది, పిల్లలకు కూడా. అవునా కాదా? అందువల్ల ఏంటి? బాధ్యత అనేది మన నెత్తిన వేసుకుని ప్రతిదానికి వాళ్ళతో కూర్చుని, వాళ్ళతో మాట్లాడి, ఏదో నోరు ముసుగు అవతలకి పో అనిపించుకుని, తర్వాత అన్నాడని దుఃఖపడి, ఈ గందరగోళం కన్నా కూడా 60 ఏళ్లు దాటంగానే వీళ్ళ బాధ్యత ఎవరికి అప్పగించాలి? ఎవడు చూస్తాడో వాడికి అప్పగించాలి. మనం కాదు చూసేది, మన బాధ్యత కూడా. ఎవరండి ఆయన? పరమాత్మ. వద్దు, భగవద్ధ్యానం చేసుకో. నువ్వు ఎంత భగవద్ధ్యానం చేసుకుంటూ కుటుంబ విషయాల్లో వేలు పెట్టకుండా ఉంటే నీకు అంత గౌరవం, అంత మర్యాద. ఇంకో మాట మనం చేస్తున్నా, శరీరానికి బలం తగ్గిన వేళ మనస్సుకి బలం పెరుగుతుందమ్మా. దయచేసి చెబుతున్నా వినండి. ఎన్నాళ్ళు చేస్తారు మీరు మాత్రం చెప్పండి? ఎన్నేళ్లు చేశారు? ఇన్ని గుండిగల నీళ్లు మోసారు. ఇక్కడ అందరూ తల్లులు పెద్దవాళ్లే కాబట్టి చెబుతున్నా. మీ చిన్నతనాల్లో గుండిగలు మోసారు, 2 బిందెల నీళ్లు అవలీలగా తెచ్చారు, మీరు మోసారు. ఇప్పుడు ఆ అవకాశం ఎక్కడిది? ఇప్పుడు అక్కర్లా. అప్పుడు 2 గుండిగలు మోసా, ఇప్పుడు నువ్వు 2 చెంబులు కూడా మోయక్కర్లా. అప్పుడండి
ఇంత ఆవకాయ వేసుకుని తిన్నా, ఇప్పుడేం తినక్కర్లా, పాలు తాగి పడుకు నోరు మూసుకుని, 2 ఇడ్లీ తిని కావాలంటే, అంతవరకు అక్కర్లా, తిన్నవి చాలు, ఇది చాలు అనే భావన దయచేసి అయ్యా. 60 ఏళ్లు దాటిన తర్వాత మనమే ఫుల్ స్టాప్ పెట్టుకోవాలండి. అన్నిటికీ ఫుల్ స్టాప్ మనమే పెట్టాలి. మన జీవితం అంతా కామాలే. కామం అంటే వేరే అర్థం కాదండి, ఇంగ్లీష్ కామ. ప్రతిదానికి కామా పెడుతూ ఉంటాం. ఫుల్ స్టాప్ అనేది మనమే పెట్టాలి. మనం పెట్టకుండా కూర్చుంటే ఎప్పుడో జీవితానికి ఫుల్ స్టాప్ పెడతాడు పరమాత్మ, అప్పుడు చేయగలిగింది లేదు. మనమే ఫుల్ స్టాప్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మన బుద్ధి, మన ఆలోచన భగవంతుని వైపు వెళుతుంది. ఆయన్ని స్మరిస్తూ ఉంటాం. అంతేగాని ఎప్పుడు పోయే ముందు స్మరిస్తామండి. భగవద్గీత చదివాను ఈ మధ్యలో, లేక విన్నాను, ఈ తెలివితేటలు ఎక్కువైనాయండి. లాస్ట్ మూమెంట్ లో భగవంతుడిని అలా స్మరించేస్తే వెంటనే వెళ్ళిపోవడం ఆయన దగ్గరికి. అది తేలిగైన అంశమా? ఒక మహానుభావుడు అంటాడండి, నాయన చివరికి ఎప్పుడో కృష్ణ రామ నామాల్లో రామనామం స్మరించడం తేలిక, కృష్ణ అంటే కొంచెం కష్టం. రామ అంత హాయి కృష్ణ అంటంలో లేదండి.